దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. ఇర్మీయా గ్రంథం 38వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద నుండి ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను. నీకున్న కాడి నీ మెడ మీద నుండి దాన్ని విరచి నీ కట్లను తెంపెదను అంటున్నాడు. కాడి అనగానే మనకు గుర్తొచ్చినటువంటిది ఎద్దులు మోసుకుని వెళ్తూ ఉంటాయి. గుర్రాల పైన గాడిదల పైన కాడి మోపుతారు. ఆ కాడి వెనక ఉన్నటువంటి బరువైన బండిని కూడా ఈడ్చుకుని వెళ్తాయి. భారమంతటిని మోసుకుంటూ వెళ్ళాలి. తనకు ఆకలేసినా తినడానికి లేదు, దాహం వేసినా తాగడానికి ఉండదు. ఎవరో దాని మీద పెట్టిన భారాన్ని అది మోసుకుంటూ వెళ్ళాలి. ఆ భారం మోపినవాడు ఆ కాడి తీసివేసేంత వరకు దానికి స్వతంత్రత ఉండదు. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి పైన ఒక కాడిని మోపేవాడున్నాడు. భారభరితమైన కాడిని మోపి ప్రతి వ్యక్తిని వంచివేయాలన్న ఉద్దేశం వాడిది. వారినే బైబిల్ చెప్తుంది, సాతానుడు అపవాది మనిషి కళ్లకు కనబడకుండా పనిచేస్తాడు, కానీ ఏ వ్యక్తిని మనశ్శాంతిగా ఉండడానికి ఒప్పుకోడు. మరి అపవాదైన సాతానుడు సమస్యల్లో మనుషుల్ని కట్టివేస్తున్నాడు, శోధనలో మనిషిని కట్టివేస్తున్నాడు, దుఃఖంలో మనిషిని కట్టివేస్తున్నాడు. నిరుత్సాహంలో కొందరు కట్టివేయబడ్డారు. ఎప్పుడు నిరుత్సాహమే. సమ్ పీపుల్ ఆర్ బౌండ్ ఇన్ డిప్రెషన్. దే ఆర్ సఫరింగ్ విత్ ద డిప్రెషన్. మానసిక వ్యాధులు, మానసికమైన ఆందోళన, భయము, ఈ లోకంలో రకరకాలైనటువంటి ఒత్తిళ్లకు మనుషులను కట్టివేస్తున్నాడు అపవాది. మనిషి యొక్క ఆలోచనలో ఇక నీ బ్రతికింతే, నువ్వు ఇక ముందుకు వెళ్ళలేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ మీదున్న కాడి మాత్రం విరవబడదు. బ్రతకంతా కాడిని మోసుకునే నడవాలి, నీ జీవితంలోకి సంతోషం ఉండదు అన్నట్టుగా భ్రమపరుస్తాడు, మిస్ప్రైజ్ చేస్తాడు. మనిషి ముందు అనేక రకాలైనటువంటి ఆందోళన కలిగించగల శక్తిమంతుడు సాతానుడు. అయితే భయపడకండి, వాడు శక్తిమంతుడు అయితే మనం సేవిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. వాని కాడి నుండి విడిపించాలని దేవుని కోరిక. మిమ్మలను, మీ కుటుంబాన్ని, మానవులైన ప్రతి ఒక్కరిని, స్త్రీని, పురుషుని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని అని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమించే దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంది. ఆ రోజున శత్రువైన సాతాను మీ మీద మోపిన కాడి విరవబడుతుంది, వాని బరువులు తొలగించబడతాయి, ఆ కట్లు తెంపివేయబడతాయి. కాడి మోపడం అన్నప్పుడు కాడిని ఇంగ్లీష్లో యోక్ అని పిలుస్తాం. అంటే రకరకాలైన కాడులు మనుషుల మీద పెట్టాడా? అవును. యోక్ ఆఫ్ సిన్, యోక్ ఆఫ్ సిక్నెస్, yoke of suffering, yoke of financial crisis, yoke of addictions, etc. So many yokes Satan has. He will try to keep on your shoulder. He want to pull you down. ప్రతి వ్యక్తిని కూడా పాపం అనే భారం మోపి వెనక్కి లాగాలని ప్రయత్నిస్తాడు. దానిలో తప్పించుకున్నారనుకోండి, రోగం అనేటువంటి కాడిని మోపుతాడు. దాని ద్వారా అయినా మనిషిని లోపరుచుకోవాలని ప్రయత్నిస్తాడు. దానికి మీరు లోబడలేదనుకోండి, ఇక సఫరింగ్, శోధన, బాధలు అనేకం తీసుకొచ్చి మనిషిని ఆ విధంగా నేను లొంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి మీరు లొంగకుండా ఎన్ని శోధన శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడతాను అన్నారనుకోండి, యోక్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థికపరమైన సమస్యలు చిక్కుకునేలా చేస్తాడు. ఆశలు పుట్టిస్తాడు, అప్పులు చేయిస్తాడు, మనుషులందరినీ కూడా అంధకారంలో బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పు చేయడం తప్పు కాదు, లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని తీర్చగలుగుతామా లేదా అని బ్యారేజ్ వేసుకోవాల్సిన అవసరం మనకు ఉందని బైబిల్లో రాయబడింది. కనుక అప్పు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదని అప్పులు చేసుకుంటూ వెళ్ళి అప్పులు తీర్చుకోలేని పరిస్థితికి రావద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు తీసుకున్నారు, ప్రార్థన చేద్దాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మరి ప్రవక్త అప్పు చేశాడు. మంచి భక్తుడై ఎలీషా గారితో నడిచే వ్యక్తి షణ్గా నిద్రించి వెళ్ళిపోయాడు. ఆయన భార్య బిడ్డలు ఏడుస్తూ ఉండగా, వారికి ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉండగా, ఎవరైతే అప్పు ఇచ్చారో వీళ్ళకి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చాయి, అమ్మ అప్పు తీర్చండి అన్నప్పుడు ఆమె చెప్తుంది, మా భర్త లేడు, చనిపోయాడు, మీకు తెలుసు కదా, నేను ఎక్కడి తీసుకొచ్చి తీర్చను, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పినప్పుడు, అయితే నీ మగబిడ్డలు ఇద్దరిని కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని మా పొలాల్లో పని చేయించుకుంటాం, జీవితకాలం అంతా నీ 2 కుమారులు మా పొలాల్లో బానిసలుగా బతుకుతారు, అలా నా కుమారులు ఇవ్వనని ఆమె పేచి పెడితే, అయితే అప్పు తీర్చు, నా దగ్గర ఏమీ లేదంటే అయితే కుమారులు ఇచ్చాయి, ఇంక వేరే ఆప్షన్ లేదన్నారు. ఆమెకు ముందు 2 ఆప్షన్లు. ఒకటి, ఏదైనా తాకట్టు పెట్టని తీసుకొచ్చి అప్పు తీర్చాలి,
లేదా 2 కుమారులను బానిసలుగా వారికి అప్పగించేయాలి. ఇక వేరే ఆప్షన్ లేదన్నారు. ఆ సమయంలో ఆమె దేవుని వైపు తిరిగింది. నీకు ఆప్షన్ లేనప్పుడు, వేరే అవకాశమే లేనప్పుడు తిరుగు, దేవుని వైపు తిరుగు, మొరపెట్టు. ఆ భరించలేని కాడిని మోస్తుంది. అప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చాడు ఆలోచన. ఎలీషా భక్తుని ద్వారా మాట్లాడతాడు, బాధపడకు, దేవుడు నీ కొరకంటూ ఒక మార్గాన్ని తెరుస్తున్నాడు. నీ అప్పులు తీరడమే కాదు, నీ పిల్లలను పోషించుకోవడానికి ఒక మార్గం తెరవబడుతుంది. నీ దగ్గర ఏముందో చూడమని. నా దగ్గర ఏమీ లేదంటే మళ్ళా అడిగాడు, ఏదన్నా ఉందా అంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదని చెప్పి, డబ్బు కాదు ఇంకేదైనా ఉందా అంటే, ఆ కొద్దిగా నూనె అయితే ఉందని. ఆ నూనెని తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో పోయమ్మా. పోస్తే ఏమవుతుందో నేను చెప్పను, నువ్వు వెళ్ళి ఆ పని చేయి. అలా ఒక్కొక్క పాత్రలో 2 డ్రాప్స్ వేస్తూ వెళ్ళింది. కుమారులిద్దరూ, అమ్మా మన ఇంట్లో మ్యాజిక్ జరుగుతుంది. ఏంటా మ్యాజిక్ నాన్న అన్నప్పుడు, నూనె ఎలా పెరుక్కుంటూ ఒక్కొక్క పాత్రలో పైన అంచుల వరకు నూనె వచ్చేసింది. ప్రతి పాత్రలో నూనె అంచుల వరకు రావడం గమనించిన పిల్లలు ఎగిరి గంతులు వేశారు. ఆ తల్లి ఆనందం పట్టలేకపోయింది. పరిగెత్తుకుంటూ, దైవజనుడా మా ఇంట్లో అద్భుతం జరిగింది. దైవజనుడు అంటాడు, వెళ్ళి ఆ నూనె అమ్మి మీ అప్పులు తీర్చేసుకోండి, మిగిలిన నూనెతో మీ జీవనం గడపండి. అంటే ఆమె ఇల్లుని ఎలా మార్చేశాడు? ఆయిల్ కొట్టుగా మార్చేశాడు. ఒక ఆయిల్ షాప్గా మారిపోయింది. ఆయిల్ బిజినెస్ ఆ ఇంటికి ఇవ్వబడింది. అప్పుభారమైనటువంటి కాడి విరగొట్టబడింది. ఆ పిల్లలను కట్టివేసిన కట్లు తెంపివేయబడ్డాయి. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఆమె ఇల్లంతా ఆనందంతో నింపబడింది. మనం నమ్మి ఆశ్రయించి ప్రార్థిస్తున్నటువంటి దేవుడు ఆప్షన్ లేని దగ్గర ఆప్షన్ క్రియేట్ చేయగలడు. వేర్ దెర్ ఇస్ నో వే, హీ కెన్ మేక్ ఎ వే. ఇఫ్ దెర్ ఇస్ నో ఆపర్చునిటీ, హీ కెన్ క్రియేట్ అ ఆపర్చునిటీ ఫర్ యువర్ జాబ్, ఫర్ యువర్ బిజినెస్, ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, ఫర్ వాట్ ఎవర్ యూ నీడ్ ఇట్, హీ కెన్ మేక్ ఎ వే ఫర్ యూ. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప కార్యములు ప్రభు నీ పట్ల జరిగించునుగాక. అయితే యేసుక్రీస్తుకి నీ హృదయం ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇంకా యేసయ్యకి హృదయం ఇవ్వకుండా ఉంటే, నేడే యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము, నా పాపాలు క్షమించండి, నా హృదయంలోకి రమ్ము నాయన అని పిలిచి, ఆ తర్వాత ప్రార్థిస్తూ విశ్వసించి ఈ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థిస్తుండగా మీ మనసులో ఉన్న భారం తొలగిపోతుంది. అపవాది మోపిన కాడి విరిగిపోతుంది. వాడు కట్టిన కట్లు తెగిపోవునుగాక. మీ జీవితాలకు సమాధానం, నెమ్మది యేసు నామములో కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం విని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఎటువంటి కాడి వారిని బాధిస్తూ ఉన్నా, వారి మెడల మీద అపవాది మోపిన ప్రతి కాడిని, అది ఆర్థికపరమైనదైనా నైనా లోక సంబంధమైనటువంటి ఏ కాడి, ఏ భారము వారి మీద వారిని కృంగదీస్తూ ఉన్నా, ఏ విషయంలో వారు కృంగిపోతున్నారో వారిని కృంగదీసేటువంటి ఆ కాడి అనే భారాన్ని పూర్తిగా విరిచివేయము నాయన. ఆ దినమును తొలగిస్తా అన్నావు. ఇదిగో ఈ దినమున ప్రార్థిస్తూ ఉండగా వీరి మెడల మీద, వీరి కుటుంబాల మీద, వీరి జీవితం మీద అపవాది కాడి అది ఇప్పుడే యేసు నామములో విరిచివేయబడును గాక. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని, మీ నామాన్ని గణపరుచుకోమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి షేర్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.